హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వ్యూమా లెర్నింగ్స్. ఎవరైతే ఏపీ టెట్కు ప్రిపేర్ అవుతున్నారో వాళ్లకు 3 సెట్స్ ఆఫ్ క్వశ్చన్ పేపర్స్ అనేది పెట్టడం జరిగిందండి. ఓన్లీ ఇంగ్లీష్ మీడియం ఒక్కటే కాదండి, తెలుగు మీడియంలో కూడా మనకు బైలింగ్వల్లో అనేది పెట్టడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ఎవరైతే టెట్కు ప్రిపేర్ అవుతున్నారో వాళ్లకు ప్లేలిస్ట్లో 3 సెట్స్ ఆఫ్ క్వశ్చన్ పేపర్స్ అనేవి ఉన్నాయి. సబ్జెక్ట్ వైజ్గా ఒక్కొక్క కలర్లో పెట్టడం జరిగింది. ఇక్కడ చూడండి, సబ్జెక్ట్ వైజ్గా విత్ ఇన్ 1 అవర్లో అనేది మీకు సెట్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ అనేది కంప్లీట్ అవుతాయండి. తెలుగు మీడియం వాళ్ళకు కూడా ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే బైలింగ్వల్లో ఉంటుంది, అలాగే తెలుగు ఇంగ్లీష్ అనేది అందరికీ కామన్గా ఉంటుందండి. సిడిపి అనేది మ్యాథ్స్ అనేది కూడా కామన్గా ఉంటుంది. ఓన్లీ సైన్స్లో కొన్ని వర్డ్స్ మాత్రమే డిఫరెంట్గా ఉంటాయి అంతే. ఇప్పుడు 121 to 150 బిట్స్ అనేది కంప్లీట్ అయినట్లయితే మనకు 3 సెట్స్ ఆఫ్ క్వశ్చన్ పేపర్స్ అనేది కంప్లీట్ అవుతాయండి. మీరు సబ్జెక్ట్ వైజ్గా చదువుకోవడం వల్ల మీకు ఈజీగా అనేది ప్యాటర్న్ అనేది కంప్లీట్ అవుతుంది. లేదా సబ్జెక్ట్ వైజ్గా కాకపోయినా మీరు ఒక పేపర్ అనేది కంప్లీట్ చేయాలనుకుంటే విత్ ఇన్ 1 అవర్లో కంప్లీట్ చేసే విధంగా పెట్టడం జరిగింది. ఓకే అండి, మీకు టైం వేస్ట్ చేయకూడదు అన్నట్టు నేను డైరెక్ట్గా ఆన్సర్ చెప్తున్నాను. ఎందుకంటే ఆప్షన్స్లో కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అవుతుంది, అందుకనే నేను డైరెక్ట్గా చెప్పడం జరుగుతుంది. మీరు టైం అనేది వేస్ట్ చేయకుండా, స్కిప్ చేయకుండా కూడా ఉంటారు. ఓకే, అలాగే ఎక్కడుండే పాయింట్ అక్కడ రాసుకున్నట్టయితే ఏదైతే క్వశ్చన్ ఉంది దానికి రిలేటెడ్ ఆన్సర్ అనేది మీరు రాసినట్లయితే మీకు ఈజీగా ఆన్సర్ అనేది ఐడెంటిఫై చేయగలరు ఎగ్జామ్లో అన్న కాన్సెప్ట్తోనే నేను ఇలా చెప్పడం జరిగింది. లేకపోతే 1 minute 2 minute అనేది సెకండ్స్లో అనేది వెయిట్ చేయడం వలన, కమెంట్ అనేది చేయడం వలన కూడా నాకు ముందుకు అనేది వెళ్తుంది అని నాకు తెలుసు. కానీ నేను అలా మీ టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. ఓకే, మరి లెట్స్ స్టార్ట్ అండి. ఇంగ్లీష్ మీడియంతో పాటు తెలుగు మీడియం కూడా కింద ఉన్నాయండి. మీరు అది కూడా చదివినట్లయితే కూడా మీకు ఈజీగా అనిపిస్తుంది. నేను ఆన్సర్ అనేది ఒక్క చోట మాత్రమే చెప్తాను. తెలుగు మీడియంలో అనేది ఆన్సర్ అనేది సేమ్ ఉంటుందండి, ఆప్షన్ అనేది సేమ్గానే ఉంటుంది. ఓకే లెట్స్ స్టార్ట్ అండి. 121 to 150 బిట్స్. ఓకే, సైన్స్. ద కరెక్ట్ రిలేషన్ అమాంగ్ ద ఫాలోయింగ్. ఇక్కడ చూడండి, ఆల్రెడీ మీకు తెలుసు స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైమ్ అని. ఓకే, మీకు ఈజీగా ఐడెంటిఫై చేసే విధంగా నేను చెప్తానండి. ఇక్కడ చూడండి, ఇది స్పీడ్, ఇది డిస్టెన్స్, ఇది టైమ్. ఓకే, మీకు ఏదైతే కావాలో అది క్లోజ్ చేసేయండి. ఓకే, స్పీడ్ కావాలి కదండి, మీకు స్పీడ్ అనేది క్లోజ్ చేసినట్లయితే, ఫింగర్ని పెట్టి క్లోజ్ చేసినట్లయితే స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం అనేది వస్తుంది. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. ఓకే, ఇలా కాదు, మనకు టైం అనేది కావాలి అంటే డిస్టెన్స్ బై స్పీడ్ అనేది వస్తుంది. ఓకే, ఈజీగా ఈ ఫిగర్ ద్వారా మీరు ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, ఇక్కడ ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ఇక్కడ ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ఏదండి? ఆప్షన్ 2, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైమ్. ద కరెక్ట్ రిలేషన్ అమాంగ్ ది ఫాలోయింగ్ ఈజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైమ్. ఓకే, తెలుగు మీడియం వాళ్ళకు నేను ఇలా స్క్రీన్ అనేది పెట్టేస్తాను. ఓకే, ఆప్షన్ అనేది కూడా సేమ్గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్. ద వెయిట్ ఆఫ్ ఏ 10 kg ఆబ్జెక్ట్ ఆన్ ది మూన్ ఈజ్. ద వెయిట్ ఆఫ్ ఎ 10 kg ఆబ్జెక్ట్ ఆన్ ది మూన్ ఈజ్ అన్నప్పుడు యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అట్ మూన్ అన్నప్పుడు మనకు గ్రావిటీ అనేది 1/6 అనేది దీంట్లో ఉంటుంది. ఓకే, మూన్ గ్రావిటీ, అలాగే 9.8 అనేది అర్త్ గ్రావిటీ ఇది. ఓకే, ఇవి రెండు చేసినట్టయితే 1.63 meters/second² అనేది ఆన్సర్ వస్తుంది. ఇది అర్త్ గ్రావిటీ, ఇది వచ్చేసి మూన్ అనేది వస్తుంది, మూన్ గ్రావిటీ. ఓకే, ఇది చేసినట్టయితే 1.63 meter/second² అనేది వస్తుంది. దీనికి ఇంటూ మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేసినట్టయితే మనకు 16.3. ఓకే, 33 న్యూటన్స్ అనేది ఆన్సర్ అనేది వస్తుంది. ఓకే, ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అమాంగ్ ది ఫాలోయింగ్. ఆల్రెడీ మాకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో అనేది కూడా ఇది చెప్పడం జరిగింది. ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అనేది ఫస్ట్ స్టేట్మెంట్ అనేది చూడండి, సౌండ్ కెనాట్ ట్రావెల్ ఇన్ వ్యాక్యూమ్. కెనాట్ ట్రావెల్ అన్నారు. సౌండ్ కెన్ ట్రావెల్ అనేది ఎక్కడ ట్రావెల్ చేస్తుంది? సాలిడ్, లిక్విడ్ అండ్ గ్యాషియస్. లైట్ కెన్ ట్రావెల్ ఇన్ వ్యాక్యూమ్, రైట్? లైట్ కెన్ ట్రావెల్ ఇన్ వ్యాక్యూమ్. ఇవన్నీ కరెక్ట్ అండి. ఇక్కడ కెనాట్ అన్నారు కాబట్టి అది కూడా కరెక్ట్. ఇన్కరెక్ట్ అని అంటున్నారు. ద నంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ పర్ సెకండ్ ఈజ్ కాల్డ్ ఫ్రీక్వెన్సీ. అది కరెక్ట్. ఫర్ హ్యూమన్ ఇయర్స్ ద ఆడబుల్ రేంజ్ ఈజ్ 20 Hz to 20,000 Hz. ఇది కరెక్ట్. ఇక్కడ వచ్చేసి ఆప్షన్ 4 ఈజ్
రాంగ్. మీన్స్ కరెక్ట్ ఆప్షన్ అనేది ఆప్షన్ 4, అన్వాంటెడ్ ఆర్ అన్ప్లెజెంట్ సౌండ్ ఈజ్ టర్మ్డ్ యాజ్ మ్యూజిక్. ఇవనేది మీకు 3 క్వశ్చన్స్గా ఫామ్ అనేది చేసి కూడా ఇచ్చే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి కాబట్టి ఇవి కూడా క్వశ్చన్ వైజ్గా మీకు చెప్పడం జరుగుతుంది. సౌండ్ కెన్ ట్రావెల్ ఇన్ సాలిడ్, లిక్విడ్ అండ్ గ్యాసెస్. లైట్ కెన్ ట్రావెల్ ఇన్ వాక్యూమ్. ఓకే, అది మీరు గుర్తుంచుకోవాలి. ద నంబర్ ఆఫ్ ఆసిలేషన్ పర్ సెకండ్స్ ఈస్ కాల్డ్ ఫ్రీక్వెన్సీ. హ్యూమన్ హియర్స్ ద ఆడిబుల్ రేంజ్ ఈస్ 20 హెర్ట్జెస్ టు 20,000 హెర్ట్జెస్. ఇవి 3 క్వశ్చన్స్గా ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ వన్, ఇక్కడ ఆప్షన్ 4 ఈస్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ వన్, ద ఫార్ములా టు క్యాలిక్యులేట్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ప్రిజమ్. థర్డ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. ఓకే, n ఈజ్ ఈక్వల్ టు సైన్ a plus d by 2 by sin a by 2. Okay, option 3 is correct. Okay, next one, this converts electrical energy into mechanical energy. Option 1 is correct. Electrical to mechanical అనేది in the form of rotational kinetic energy ద్వారా జరుగుతుంది. ఓకే, ఇక్కడ ఎలక్ట్రికల్ ఎనర్జీ, మెకానికల్ ఎనర్జీ, మోటార్. ఓకే, కన్వర్ట్స్ as మోటార్. ఓకే, నెక్స్ట్ వన్, దిస్ ఈజ్ నాట్ ఏ ప్లానెట్ ఆఫ్ ది సన్. ఓకే, అందరికీ తెలుసండి ప్లానెట్స్ అర్త్, యురేనియం, నెప్టాన్, ప్లూటో, ఓకే, మెర్క్యూరీ, వీనస్, అర్త్, మార్స్ అనేవి ఉన్నాయి కదా. ఇక్కడ ఏది కాదు, ఆప్షన్ 1 సిరియస్ ఈజ్ కరెక్ట్. ఓకే, నాట్ ఏ ప్లానెట్. ఓకే, the most abundant metal in the earth crust is. option 2 is correct. అల్యూమినియం. అల్యూమినియం అనేది ఎంత ఉంది, 8.2% ఆఫ్ ది crust, earth crust 8.2% అనేది ఉంది. ఓకే, నెక్స్ట్ వన్, ద ఎలిమెంట్స్ విత్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 2,8 ఈజ్ ఇన్ దిస్ గ్రూప్ ఆఫ్ ది మోడర్న్ పీరియాడిక్ టేబుల్. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. గ్రూప్ 18. ఓకే, గ్రూప్ 18. A change of state directly from solid to gas without changing into liquid state is called, okay, is called sublimation. Okay, solid to gas అని అన్నారు, వితౌట్ చేంజింగ్ లిక్విడ్ అంటే లిక్విడ్ ఫామ్లో కాకుండా డైరెక్ట్గా సాలిడ్ నుండి గ్యాస్ ఫామ్లో అనేది ఉండాలి అన్నట్టయితే దాన్ని సబ్లిమేషన్ అని అంటారు. లిక్విడ్ ఫామ్ అనేది లేదు. ఓకే, లిక్విడ్ ఫామ్ అనేది కాదు. సబ్లిమేషన్ అంటే ఏంటి అంటే అది వచ్చేసి క్లోరైడ్, ఓకే, నెఫ్తలిన్, ఎగ్జాంపుల్ క్లోరైడ్, లెఫ్తలిన్ ఇలాంటివి, క్యాంఫర్, అవన్నీ సబ్లిమేషన్ లాగా ఉంటాయి. ఓకే, ఎవాపరేషన్ అంటే లిక్విడ్ నుండి గ్యాస్ ఫామ్లో ఉంటాయి. అంటే క్లాత్స్ డ్రై కావడం కానీ లేదా హాట్ డేలో రెయిన్ డ్రాప్స్ కానీ ఎవాపరేట్ అయ్యేది, ఇలా అన్నీ లిక్విడ్ టు గ్యాస్ ఫామ్లో అనేది అయ్యేది ఎవాపరేషన్ అని అంటారు. ఓకే, కండెన్షన్ అంటే ఏంటి అంటే గ్యాస్ టు లిక్విడ్లో, అంటే ఒక ఐస్ కోల్డ్ సోడా అనేది లిక్విడ్ ఫామ్లో అయితే కండెన్షన్ అనేది జరిగినట్టు. ఓకే, నెక్స్ట్ వన్, కోల్ కెనాట్ బి ప్రిపేర్డ్ ఇన్ ది ల్యాబొరేటరీ బికాస్ ఇట్ ఈజ్ ఏ వెరీ స్లో ప్రాసెస్. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఇట్ ఈజ్ ఏ వెరీ స్లో ప్రాసెస్. నెక్స్ట్ వన్, ఓకే అండి, మరి చిన్న లైక్ చేశారు అని నేను అనుకుంటున్నాను. లైక్ చేయండి, అలాగే ఇది మీ ఫ్రెండ్స్కి రీచ్ అవుతుంది. ఓకే, అలాగే చాలామంది ఇది యూస్ చేసుకుంటారు అని నేను అనుకుంటున్నాను. ఓకే అండి, నాకు ఒకరికి హెల్ప్ చేయడంలో తప్పు లేదండి. ఓకే, హెల్ప్ చేస్తే ఎక్కడో ఒక విధంగా మనకు కూడా రిటర్న్ అనేది కంపల్సరీగా మనకు కూడా తిరిగి వస్తుంది. ఓకే, ద పర్సంటేజ్ ఆఫ్ నైట్రోజన్ అండ్ ఆక్సిజన్ టుగెదర్ ప్రెజెంట్ ఇన్ ది ఎయిర్. ఇక్కడ మీరు నైట్రోజన్ అనేది ఎక్కువగా ఉంది కదా, 78% నైట్రోజన్, ఆక్సిజన్ అనేది 21% ఆక్సిజన్. ఓకే, మనకి ఇవి రెండు అడిగారు. రిమైనింగ్ అనేది అదర్ గ్యాసెస్ అనేది 1%. అంటే టోటల్గా ఎంత ఉంది, ఇవి రెండు 99% అనేది ఉంది. రైట్, 99% అనేది అదర్ గ్యాసెస్ ఇవి. ఓకే, 1% ఈజ్ అదర్ గ్యాసెస్. ఇప్పుడు ఆక్సిజన్ ప్లస్ నైట్రోజన్ మనకు కావాలి. రైట్, ఆక్సిజన్ నైట్రోజన్ ఈజ్ 99%. ఓకే, 99% ఈజ్ ఆక్సిజన్ అండ్ నైట్రోజన్. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సొల్యూషన్ రియాక్ట్స్ విత్ క్రష్డ్ ఎగ్ సెల్స్ to give a gas that turns lime water milky. The solution contains, second option, HCl. Option 2 is correct. Next one, select the correct match among the following. ఇక్కడ గ్రూప్ ఏ, గ్రూప్ బి అని ఇచ్చారు. మనకు ఆప్షన్స్ అనేవి ఇలా ఉన్నాయి. ఓకే, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాచ్ చేసుకొని డైరెక్ట్గా వెళ్ళొచ్చు. ఓకే, అనెలీడా, ఆప్షన్ సి, అనెలీడా నెఫ్రీడియా, నిమెటోడా రెనేట్ సెల్స్, ఏవిస్ కిడ్నీ, ఆర్థోపోడా
గ్రీన్ గ్లాండ్స్. ఓకే, గ్రీన్ గ్లాండ్స్ అంటే ఇక్కడ ఆప్షన్ 1 ఈస్ కరెక్ట్. ఓకే, ఆప్షన్ 1 ఈస్ కరెక్ట్. ప్లాంట్స్ దట్ హ్యాస్ ఫ్లవర్స్ విచ్ కెనాట్ పర్ఫార్మ్ సెల్ఫ్ పోలినేషన్. ఆప్షన్ 3 ఈస్ కరెక్ట్. papaya. The phase of mitosis in which centromeres split separating the chromatids. Option 3 is correct. Option 3 anaphase. ఓకే, anaphase. ఇక్కడ ఆపోజిట్ అనేది ఇలా జరుగుతుంది. ఓకే, ఇలా స్ప్లిట్ అనేది అవుతుంది. ఇక్కడ మైటోసిస్ అనేది 4 phases ఉంటాయి. మైటోసిస్ ఇస్ 4 phases ఉంటాయి. ప్రొఫేస్, మెటాఫేస్, అనాఫేస్ అండ్ టెలోఫేస్ అనేది 4 phases అనేది ఉంటాయి. ఇది ఒక్కసారి మీరు కాన్సన్ట్రేట్ చేయండి. ఓకే, నెక్స్ట్ వన్. ద జాయింట్ ప్రెజెంట్ ఇన్ ద ఎల్బో అనేది ఎల్బోలో ఉండేది. జాయింట్ ప్రెజెంట్ ఇన్ ది ఎల్బో ఈజ్ ఓకే హింజ్ జాయింట్ అనేది ఎల్బో. ఓకే, హింజ్ జాయింట్ అనేది ఎల్బో. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. ఓకే, బాల్ అండ్ సాకెట్ జాయింట్ అనేది మనకు బ్యాక్ సైడ్లో కిడ్నీ సైడ్ పార్ట్లో అనేది ఇక్కడ ఉంటుంది కదండి, అది పైవోటల్ అనేది నెక్ సైడ్. ఓకే, నెక్ జాయింట్. నెక్స్ట్ ఫిక్స్డ్ జాయింట్ అనేది హెడ్ అప్పర్ జాలో అనేది ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ హింజ్ జాయింట్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, హింజ్ జాయింట్ అనేది కరెక్ట్. అసెషన్. We feel pain in muscles after undergoing strenuous exercise. Reason. Ethanol accumulates in the muscles due to anaerobic respiration during exercise. Option 1 is correct. A is correct or is incorrect. Mismatch among the following. ఇక్కడ ఇన్సులిన్ అనేది కరెక్ట్ ఆప్షన్. ఓకే, ఇన్సులిన్, డయాబెటీస్, ఈస్ట్రోజన్, బ్రెస్ట్ డెవలప్మెంట్. నెక్స్ట్ వన్ టెస్ట్రోస్టెరాన్, ఫేషియల్ హెయిర్, అడ్రినలిన్ గయిటర్ అనేది రాంగ్ ఆప్షన్ అండి. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి లాంగ్ సిలిండ్రికల్ అన్బ్రాంచ్డ్. ఓకే, లాంగ్ సిలిండ్రికల్ అన్బ్రాంచ్డ్ అంటే ఇలా అనేది అన్బ్రాంచ్డ్ మల్టీ న్యూక్లియేటెడ్ muscle cells are present in attached to bones. Second option is correct. Long cylindrical unbranched multi-nucleated muscle cells are present in option 2 attached to bones. The correct representation of food chain among the following: grass, goat, tiger. Option 4 is correct. Plant X developed branches near the base of the stem. Its stem is hard but not very thick. Based on these details, plant X is a. ఓకే, ఇక్కడ ప్లాంట్స్ అనేవి మీరు ఒకసారి చూసినట్లయితే మీకు ఈజీగా ఐడెంటిఫై చేస్తారు. దిస్ ఈజ్ ట్రీ. ఓకే, ట్రీ. ఇది వచ్చేసి shrub అనేది ఎలా ఉంటుంది? shrub అనేది జస్ట్ లైక్ టమాటో ప్లాంట్. ఓకే, టమాటో ప్లాంట్. అలాగే హర్బ్ అనేది కూడా జస్ట్ లీవ్స్ అనేవి ఇలా ఉంటాయి, చిన్న చిన్న లీఫ్. నెక్స్ట్ క్రీపర్ వచ్చేసి ఇలా ఓకే లైక్ గుమ్మడికాయ లాగా ఇలా వచ్చేసి ఉంటుంది. ఓకే, క్లైంబర్ అనేది తీగ మాదిరిగా ఉంటుంది. ఓకే, ఇలా మీరు ఐడెంటిఫై చేసినట్టయితే సెకండ్ అనేది థర్డ్ ఆప్షన్ అనేది హర్బ్ అండ్ shrub ఈజ్ correct answer. Okay, this trend is not desirable in the cross breeding programs between Asil and Leghorn breeds. Option 2 is correct. Okay, option 2 tall broiler parent from commercial cheek production. Okay, option 2 is correct. Next one, this is not an endemic species of Panchamari Biosphere Reserve. Option 3 is correct. Okay, tiger is correct. Next one, the approximate length of large intestine in a adult human being. Okay, adult human being లో ఇలా మనకు ఇది ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది కదండి. ఓకే, ఇది వచ్చేసి ఇక్కడ వచ్చేసి స్మాల్ ఇంటెస్టైన్ అనేది అంటారు. స్మాల్ ఇంటెస్టైన్ వచ్చేసి ఎంత ఉంటుంది? 6.5 meters అనేది ఉంటుంది. లార్జ్ ఇంటెస్టైన్ వచ్చేసి 1.5 meters అనేది ఉంటుంది. ఓకే, ఇది ఇంత వచ్చేసి 1.5. ఓకే, పెద్ద ప్రేగు అంటారు కదా, అది వచ్చేసి 1.5 meters అనేది ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ఓకే, అక్వైజేషన్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్
ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ఎయిమ్, అక్వైజేషన్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ ఎయిమ్. ఓకే, ఉద్దేశం. దిస్ ఈజ్ నోటెడ్ ఇన్ స్టాక్ రిజిస్టర్ ఫర్ కన్జ్యూమబుల్ ఆర్టికల్స్. ఓకే, లిట్మస్ పేపర్. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్, లిట్మస్ పేపర్. నెక్స్ట్, limitations of scientific method. Limitations of scientific method. Option 3 is correct. It takes more time to complete the syllabus. Option 3 is correct. It takes more time to complete the syllabus. Teaching is an intimate contact between a more mature person and a less mature one is quoted by H.C. Morrison. Option 1, H.C. Morrison is correct. Percentage of learning from reading visual symbols, verbal symbols according to Egler-Dale's cone of experience. ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకే, మీరు ఒకసారి ఇది చూసుకోండి. ఇక్కడ రీడింగ్ అని అన్నారు. రీడింగ్ అన్నప్పుడు మనకు 10% అనేది వస్తుంది రీడ్. ఓకే, రీడింగ్. హియరింగ్ వచ్చేసి 20%. సి అనేది సి ఈజ్ 30%. అలాగే 50% అనేది హియర్ అండ్ సి అనేది వస్తుంది, అది 50% అనేది వస్తుంది. ఓకే, అలాగే సే అండ్ రైట్. ఓకే, సే అండ్ రైట్ వచ్చేసి 70%. ఓకే, 70% అనేది సే అండ్ రైట్. డూ అనేది 90%. ఓకే, సే అండ్ డూ అనేది 90% కింద వస్తుంది. ఓకే, ఇక్కడ మనకు రీడ్ అనేది ఇచ్చారు కదా. రీడ్ ఈజ్ 10%, హియర్ ఈజ్ 20%, సి ఈజ్ 30%, సే అండ్ రైట్ ఈజ్ 70%, డూ ఈజ్ 90%. దిస్ ఈజ్ హెగ్లర్-డేల్ కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఓకే, ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ వన్. The English word curriculum was derived from the Latin word is career. Okay, option 2 is correct. ఓకే, ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ఓకే అండి, మీకు నా సజెషన్స్ కానీ మీరు చిన్న నోట్స్ అనేది రన్నింగ్ నోట్స్ అనేది రాస్తూ మీకు తెలిసిన కాన్సెప్ట్స్ అన్నీ దీని ద్వారా నేర్చుకున్నవన్నీ మీరు ఒక్కసారి రాసినట్లయితే మీకు రిలేటెడ్ ఆప్షన్స్ కూడా ఎలా ఇస్తారు అనేది కూడా మీకు తెలుస్తుంది. ఆప్షన్ వైజ్గా కూడా మీరు ఆన్సర్స్ అనేది ఈజీగా చేసుకుంటూ వెళ్ళొచ్చు. అలాగే నా సజెషన్స్ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, ఇది చాలా మంది ఆస్పిరెంట్స్కి అనేది రీచ్ అవుతుంది. ఓకే అండి, మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ. కీప్ స్మైలింగ్. టేక్ కేర్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వ్యూవర్స్.